సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్లాపూర్ శివారులో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? సంగారెడ్డి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున చాలా పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. మనం నాగల్గిద్ద మండలం కేశ్వర్ గ్రామం, ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండలం. నాగల్గిద్ద మండలం కేశ్వర్ గ్రామానికి చెందిన ఇస్మాయిల్ వివాహం నిన్న హైదరాబాద్ లో జరిగింది. వివాహానంతరం బస్సుల్లో మహిళలు ఒక బస్సులో, పురుషులు ఒక బస్సులో తిరిగి ప్రయాణమయ్యారు వారు స్వస్థలానికి. ఇలా వస్తుండగా మన సంగారెడ్డి జిల్లా అల్లదుర్గ మండలం ముస్లాపూర్ గ్రామం వద్ద అకోలా హైదరాబాద్ జాతీయ రహదారిపై కంటైనర్ ఈ మహిళలు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టింది. అయితే ఇక్కడ మూలమలుపు ఉండడం, కంటైనర్ వేగంగా వచ్చి అదుపు చేసుకోలేకపోవడంతో ఈ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళలు ప్రయాణిస్తున్న బస్సులో 40 మంది వరకు గాయాల పాలయ్యారు. అయితే ఒకేసారి బస్సు కుదుపుకు గురవడంతో, ప్రమాదం వల్ల బస్సు కుదుపుకు గురవడంతో కూర్చున్న వాళ్ళకి తలకి మూతులకి దెబ్బలు దాకాయి బాగా. అయితే ఇందులో 10 మంది చిన్నారులు, మొత్తం 40 మందిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. దెబ్బలు దాకిన వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు. మొత్తం గాయాలైన వాళ్ళలో 20 మంది పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో, తీవ్ర గాయాలు అవడంతో వారికి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్ళకి జోన్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన బాధితులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీసీ ఆర్ఎం రఘునందరావు ఇప్పటికే పరామర్శించారు. మెరుగైన చికిత్స ఇవ్వాల్సిందిగా వైద్యులని కోరారు ఆయన. వీళ్ళకి ప్రస్తుతానికైతే ఎవరి పరిస్థితి విషమం లేదు. 40 మంది గాయాల పాలైనప్పటికీ ఎవరికి కూడా పరిస్థితి అయితే విషమంగా లేదు. మొత్తం వారికి కావాల్సిన చికిత్స అంతా గానీ ఏదైనా ఇక్కడనే అందిస్తున్నారు. ధన్యవాదాలు క్రాంతి.